Hi friends, this is Arshanet. Good evening for all students. This is notification for Rajiv Gandhi University of Knowledge Technology IIIT కొరకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ అడ్మిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత 10th మార్కులు ఏంటి, ఏజ్, ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. ఎవరెవరైతే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అంటే మెరిట్ స్టూడెంట్స్ ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ IIIT కొరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒకసారి డీటెయిల్స్ నోటిఫికేషన్ చూద్దామండి. డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి 4 క్యాంపస్లు ఉంటాయన్నమాట. 1 ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు. ఈ 4 క్యాంపస్లు గవర్నమెంట్ కాలేజెస్ అన్నమాట. సో ఇది ఒకసారి డేట్స్ చూద్దామండి. డీటెయిల్ ఫర్ ద నోటిఫికేషన్ వచ్చేసి 6వ తారీఖు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ ఉండదు. ఓన్లీ ఆన్లైన్ స్టూడెంట్స్ మాత్రమే యాక్సెప్టబుల్. ఇందుకు గాను 8/5/2024 ఆన్లైన్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ రిసీవింగ్ ద అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2024 ఈవినింగ్ 5 PM వరకు ఉంటుందన్నమాట. తర్వాత ఇందుకు సంబంధించి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ వాళ్ళకి, PH వాళ్ళకి, స్కౌట్స్, NCC వీరికి వచ్చేసి ఈ డేట్స్లో 1, 3, 3, 2, 3, 7 ఈ డేట్స్లో వీళ్ళకి ప్రొవిజన్ లిస్టు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత అనౌన్స్మెంట్ ఫర్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అంటే అన్ని కేటగిరీలకు సంబంధించి 11వ తారీఖు 7/2024 లిస్ట్ ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇందుకు గాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22/7వ తారీఖు నుంచి 23/7 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ క్యాంపస్లో వచ్చేసి న్యూజివీడ్ క్యాంపస్ ఏలూరు, తర్వాత RK వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ వచ్చేసి 22/7 కడప జిల్లా అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ 24/7/2024 to 25/7/2024 ఈ డేట్స్లో వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిపోర్టింగ్ ద కాలేజ్ విల్ బి ఇమ్మీడియట్లీ సెపరేట్లీ మీకు వచ్చేసి ఇంటిమేషన్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హౌ టు అప్లై. ఈ అడ్మిషన్స్ కొరకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఒకసారి చూడండి. క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ www.rgukt.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందుకు గాను అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు అంటే OC BC వాళ్ళకి. తర్వాత SC ST వాళ్ళకి వచ్చేసి 200 రూపాయలు అనమాట. ఇది ఫీజు. తర్వాత ఎలిజిబిలిటీ ఒకసారి చూడండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC 10th క్లాస్ ఎవరెవరైతే పాస్ అయింటారో, AP స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ ఆల్సో, CBSE, ICSE కండక్టింగ్ 2024 క్యాండిడేట్స్ హూజ్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అంటే రిజల్ట్స్ వచ్చి ఉండాలి. తర్వాత అందులో మెరిట్ వచ్చి ఉండాలి. వీరంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరు ఎలిజిబిలిటీ. తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎవరెవరికి ఎన్ని సీట్లు రిజర్వ్లో ఉంటాయనేది ఒకసారి చూడండి. అడ్మిషన్ ఇంటూ 85% టోటల్ అవైలబుల్ సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఈ AP వాళ్ళకి వచ్చేసి 85% ఉంటుందన్నమాట. రిమైనింగ్ అంటే మిగిలిన 15% ఓన్లీ 15% వచ్చేసి అదర్ స్టేట్ అంటే తెలంగాణ, తర్వాత కర్ణాటక కానీ ఏదైనా కానీ అదర్ స్టేట్ వాళ్ళకి 15% రిజర్వేషన్ కల్పిస్తుంది అనమాట. ఇది రూల్స్. తర్వాత ఇందులో వచ్చేసి కేటగిరీ వైజ్ చూడండి. SC వాళ్ళకి 15%, ST వారికి 6%, BC వారికి 7%, BCB వారికి 10%, BCC వారికి 1%, BCD వారికి 7%, BCE వారికి 4%, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 5%, చిల్డ్రన్ ఆర్ ఆర్మ్డ్ ప్రొవిజనల్ క్యాప్ 2%, NCC 1%, స్పోర్ట్స్ 5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చేసి 0.5%. ఇది వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ ఫర్ సీట్స్ అనమాట.
తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ద మీరు సెలెక్షన్ లిస్ట్ అయిన తర్వాత ఈ సెలెక్షన్ కొరకు మీకు మార్కులు హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ సైన్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ మార్క్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది స్ట్రక్చర్. ఇంటిమేషన్ ఆఫ్ ద సెలెక్షన్ క్యాండిడేట్స్ అంటే మీకు సీట్ వచ్చింది లేదని ఎలా తెలుసుకోవచ్చునంటే ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ద కౌన్సిలింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. అంటే ఈ www.rgukt.in అనే వెబ్సైట్లో మీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ మీ పేర్లు ఇందులో పొందపరచడం జరుగుతుంది. సో దీనికి క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద photocopy set of the following documents will be original documents of the time of admission. అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. 10th క్లాస్ మార్క్స్ కార్డు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ సర్టిఫికేటు, క్యాప్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ అయితే ఆర్మ్ సర్టిఫికేటు, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఎనీ సర్టిఫికేట్స్ ఉన్నా ఏదన్నా మీరు క్యారీ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట. ఇది అడ్మిషన్ టైంలో. తర్వాత ఒకసారి చూడండి హౌ టు అప్లై అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి అప్లికేషన్ అడ్మిషన్ ఫర్ 2024 ఎనేబుల్డ్ అని ఉందా. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది చూడండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ ఆన్ టీఎస్ బోర్డ్స్ ఓన్లీ. క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వస్తుందన్నమాట. అది వచ్చేసి RGU అనే స్టార్టింగ్ నెంబర్తో ఒక నెంబర్ వస్తుంది. తర్వాత అడ్మిషన్ ఫర్ ద పేమెంట్ దాని కొరకు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిషన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్. క్లిక్ హియర్ టు అప్లికేషన్ అని దీన్ని క్లిక్ చేసి అందులో వచ్చేసి అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ చేసేసి ఫిల్ ద అప్లికేషన్ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇది వచ్చేసి ఒకసారి చూడండి. ఇలా చేసినప్పుడు ఇట్లా వస్తూ ఉంది. లాగిన్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కొట్టేసి లాగిన్ అయితే మీ డీటెయిల్స్ వస్తుంది. ఇందులో వచ్చేసి 5 స్టెప్స్ ఉంటాయన్నమాట స్టూడెంట్స్ లాగిన్లో. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఒక ఫోటో, తర్వాత 10th క్లాస్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే స్ట్రక్చర్. ఇది వచ్చేసి వెబ్సైట్ ఒకసారి గమనించండి. ఇది వచ్చేసి IIIT అనమాట. ఇందులో వచ్చేసి హెల్ప్ డెస్క్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చును. ఇక్కడ చూడండి అడ్మిషన్ రిలేటివ్స్ అంటే ఏదైనా అడ్మిషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చును. తర్వాత పేమెంట్ సంబంధించి ఏమైనా పేమెంట్ కట్ అయినా కూడా అప్లికేషన్ కాకపోయినా కూడా ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి టైమింగ్స్ వచ్చేసి 10 AM to 1 PM, తర్వాత ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM వరకు మాత్రమే ఇవి వర్కింగ్. తర్వాత వర్కింగ్ డేస్ ఓన్లీ అంటే సండే ఈ ఎంక్వైరీలు పని చేయమన్నమాట. సో ఇది కూడా గమనించండి మీరు. ఇది వచ్చేసి IIITకి సంబంధించిన RGUK సెట్ అని అంటారనమాట. ఇది 2024-25కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ IIIT కోర్సెస్ అనమాట. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ దిస్ అడ్మిషన్స్. ఇది వచ్చేసి ఇంకొకసారి చూడండి డేట్స్ ఒకసారి. ఇది ఫైనల్ డేట్స్ ఒకసారి చూసామండి. లాస్ట్ డేట్ వచ్చేసి 8వ తారీఖు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ 5కి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ ద రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 25/6/2024 అప్ టు 5 PM ఓన్లీ. ఆన్లైన్ లాస్ట్ డేట్ అనమాట. సో ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్, ఏమేమి కావాలి అనే డీటెయిల్స్. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.
ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష స్పేస్ నెట్వర్క్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.